హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా వార్ 2 నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఏ విధంగా ఉంది? నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ఏమనుకున్నానంటే, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ని మనోడు మ్యాచ్ చేయగలడా చేయలేడా? ట్రైలర్ చూశాక చెప్పేది ఏంటంటే, మించిపోయాడనే చెప్పాలి. అబ్బబ్బబ్బా, ఏం లుక్స్! అస్సలు హిందీలో వాయిస్ వింటుంటే అసలు హిందీ వాళ్ళు కూడా అలా డబ్బింగ్ చెప్పలేరేమో అనే విధంగా ట్రైలర్ అయితే ఉంది. దాంట్లోనే డైలాగ్స్ కబీర్, మరి అటువంటి డైలాగులు, మరి అదేవిధంగా హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు మంచి క్యాపబిలిటీ ఉన్నటువంటి ది బెస్ట్ యాక్టర్స్. మరి వార్ ఫ్రాంచైజీలో వచ్చినటువంటి వార్ 2 మూవీ ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. అది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా. మరి ట్రైలర్ ఏ విధంగా ఉంది? ట్రైలర్ యాజ్ ఇట్ ఈజ్ వార్ సినిమాని మించి ఉండబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ మనకి కొన్ని సీన్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, అసలు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోనా, యాంటీ హీరోనా, లేకపోతే క్యారెక్టర్ ఏంటి, లేకపోతే విలనా అనే రోల్ అనేది మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. కానీ ఏది ఏమైనా ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చేటట్టు పిక్చర్ అంటే ఒక హైప్ అనేది క్రియేట్ అవుతుంది మన తెలుగు స్టేట్స్లో. కానీ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి నార్త్ స్టేట్లో కూడా ఎంత ఫాలోయింగ్ ఉందో మనం దేవరతో సినిమా చూసాం. మరి అదేవిధంగా హృతిక్ రోషన్తో ఈ సినిమా అయితే జతకట్టి తీయడం జరిగింది. యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు తీసేటటువంటి పిక్చర్లు మామూలుగా ఉండవు. మనం ఇంతకుముందు చూసాం ధూమ్, ధూమ్ 1, ధూమ్ 2, ధూమ్ 3, మరి ఇప్పుడు వార్ 2 పిక్చర్స్ అయితే ఏ విధంగా ఉండబోతున్నాయంటే వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి, ఫైటింగ్ స్కిల్స్ గురించి మనం చెప్పాలనుకుంటే ఇంకా చెప్పే పనే లేదు. దేంట్లో అయినా ఎన్టీఆర్ ఈజ్ ఆల్ రౌండర్. అది ఫైట్ అయినా, డాన్స్ అయినా, యాక్షన్ అయినా, ఏ సీన్ అయినా కానీ అంతకు మించి చేయగలటువంటి క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. సినిమా ట్రైలర్ అయితే నాకైతే ఎక్సలెంట్గా ఉందనిపించింది. మీకు ఏ విధంగా ఉందో కింద కామెంట్ చేయండి. మరొకసారి జూనియర్ ఎన్టీఆర్కి గుంటూరియన్స్ ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.